హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు కొత్తగా ఇప్పుడిప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్ కరెక్టేనా? అసలు ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎందులో చేయాలి? అన్నీ ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్లియర్‌గా మనకి స్టాక్ మార్కెట్ అనేది ఏంటి? అది ఎందులో నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి పెట్టాలి? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అన్నీ ఈ వీడియోతో మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఫస్ట్ చూసుకుంటే యూట్యూబ్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయర్స్ అందరూ ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. లైక్ తెలుగు ట్రావెలింగ్‌లో టాప్ అయిన నా అన్వేషణ మళ్ళీ చెప్తున్నాను, పేద మధ్య తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇలా అంటున్నారు. తెలుగు టెక్‌లో టాప్ అయిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సంపాదించేది ఊరికే ఖర్చు పెట్టకుండా ఇప్పటి నుంచి మీరు వాటిని సేవ్ చేసుకోవడం కానీ, ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, వీటి మీద ఫోకస్ చేశారనుకో. ఇలా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు స్ట్రెయిట్‌గా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. సో ఈ టాపిక్ ట్రెండింగ్‌గా అయింది. అండ్ బిగినర్స్‌కి ఉండే కామన్ క్వెషన్స్, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అసలు స్టాక్ మార్కెట్‌లో ఏ స్టాక్స్‌ని ముందు చూస్ చేసుకోవాలి? అండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఏవేవి చూసి మనం ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ కాదు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరికీ. అవునా? సో ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే ముందు మీకు స్టాక్ మార్కెట్ కోసం అండ్ ఎంత ఉంటే స్టార్ట్ చేయాలి అనేది తెలియాలి. అండ్ ఫస్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఫండమెంటల్స్ అంటే బ్యాలెన్స్ షీట్, ఇన్‌కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఐడియా రావాలి మీకు. ఇంకా అడ్వాన్స్ కావాలంటే రేషియో అనాలిసిస్, ఈ రేషియోస్ కూడా మీకు తెలుసుకుంటే మంచిది. బట్ ఒక బేసిక్ ఓవర్‌వ్యూ కోసం మీకు ఒక బ్యాలెన్స్ షీట్, ఇన్‌కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వీటి మీద ఒక అవగాహన ఉంటే చాలన్నమాట. అండ్ టెక్నికల్స్ అనేవి ఉంటాయి. లైక్ ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ ఎటెళ్తుంది. ఇవన్నీ తెలుసుకుంటే అది కూడా మీకు కొంచెం అడ్వాంటేజ్ అవుతదన్నమాట. అండ్ బిగినర్స్ కోసం ఈ సెకండ్ పాయింట్, మీకు బేసికల్లీ ఏదైనా బ్లూ చిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ టు మినిమమ్ ఒక 10-15K పైనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 4-5K ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చారనుకోండి, అంటే మీరు 2-3 స్టాక్సే కొనగలరు. మళ్ళీ మీకు స్టాక్ సెలక్షన్స్ వచ్చు అంటే ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఎంత ఉన్నా అలా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఈ 10-15K అనేది ఒక డీసెంట్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, మీ దగ్గర ఒక బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంది. ఒక క్యాపిటల్ అనేది ఉంది. అది మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ ఇన్వెస్ట్‌మెంట్ మీరు డైరెక్ట్‌గా స్టాక్స్‌లో పెట్టే బదులు నా దగ్గర ఒక బెటర్ వే ఉంది. అది మీ మనీని పెంచుతూ అంటే మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంటూ ఈ గ్యాప్‌లో మీరు ఇన్వెస్టింగ్ నేర్చుకుంటూ మీ మనీ ఈ గ్యాప్‌లో ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి క్యాపిటల్ కూడా కొంచెం పెరుగుతది కాబట్టి అప్పుడు మీరు మళ్ళీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ లాంగ్ టర్మ్ కోసం ఎక్కువ మనీ తెచ్చి డైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్‌లోకి వెళ్తున్న వాళ్ళకి వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయడం అనేది స్ట్రెయిట్‌గా సముద్రంలోకి వెళ్ళి స్విమ్మింగ్ చేసినట్టే. ఫస్టే వెళ్ళి స్విమ్మింగ్ డైరెక్ట్‌గా సముద్రంలో నేర్చుకున్నట్టే ఉంటదది. ఇప్పుడు ఒక చిన్న సినారియో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇది రిస్క్ కోసం. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. అదే స్విమ్మింగ్. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ డైరెక్ట్‌గా సముద్రంలో నేర్చుకోరు కదా! ఫస్ట్ స్విమ్మింగ్ పూల్‌లో గైడెన్స్ అన్నీ తెచ్చుకొని, ఏంటి ఎలా అనేది నేర్చుకొని, నెక్స్ట్ రివర్‌లో నేర్చుకొని, రివర్‌లో పాండ్స్‌లో గాని స్విమ్మింగ్ చిన్నగాని చూసి, ఓకే. ఎలా ఉంటది అనేది నేర్చుకొని, అప్పుడు మనం సముద్రంలో దిగినా మనకంత భయం వేయదు స్విమ్మింగ్ చేయడానికి. అలాగే సేమ్ ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్‌లో మీరు ముందు స్విమ్మింగ్ పూల్ లాగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒక ఫండ్ మేనేజర్ ఉంటారనమాట. మీరు చూజ్ చేసుకున్న ఫండ్‌కి. చాలా చిన్న ఫీ చార్జ్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ 500 పర్ మంత్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. రిస్క్ అది మనం చూజ్ చేసుకున్న ఫండ్ మీద ఉంటది. ఇందాక సినారియో ఎగ్జాంపుల్‌గా చూస్తే, మనం చూజ్ చేసుకున్న స్విమ్మింగ్ పూల్ డెప్త్ బట్టి. అంటే మనం హైట్ 5 ఫీట్ ఉండి డైరెక్ట్‌గా 6 ఫీట్‌లో ఎళ్లి నేర్చుకుంటే అది రిస్క్ అవుతది. సో, మనం ఫస్ట్ మన హైట్‌కి కాళ్ళు అందినట్టుగా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. అప్పుడే మునిగిపోము. ఇప్పుడు పాయింట్‌కొస్తే ఫస్ట్ ఎప్పుడైనా స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అని ఉంటాయి. రిటర్న్స్ ఎక్కువ చూపిస్తాయి. రిస్క్ కూడా అలాగే హ్యూజ్‌గా ఉంటాయి. అందుకే ముందు ఎప్పుడైనా సరే మన హైట్‌కి అందినట్టు. అంటే ఎగ్జాంపుల్‌లో ఇక్కడ మనకి లైవ్‌లో చూసుకుంటే మిడ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ స్టార్ట్ చేయాలి. మిడ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే ఒక మోడరేట్‌గా మనకి రిస్క్ ఉంటే రిటర్న్స్ కూడా మంచిగా అలాగే ఇస్తాయి. మనం పెట్టిన క్యాపిటల్ అనేది ఎక్కువ రిస్క్ ఉండదనమాట వాటిల వల్ల. నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తీసి కంపేర్ చేసి, అందులో టాప్ పెర్ఫార్మింగ్ అండ్ రిటర్న్స్ ఇచ్చే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటో మీకే తెలుస్తది ఆ వీడియో చూస్తే.
ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ రివర్స్ లాగే ఏంటంటే ఈటీఎఫ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈటీఎఫ్స్ అనేవి మనకి తక్కువ ప్రైస్లోనే అవైలబుల్ ఉంటాయి. ఈటీఎఫ్స్ అంటే ఏం లేదు, సింపుల్ ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్. అవి ఆల్రెడీ ఫండ్ కింద మనకి ఇండెక్స్, మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటూ ఉంటాయి. ఇది ఎప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటూ స్టాక్ మార్కెట్ కోసం నెమ్మదిగా అవగాహన తెచ్చుకున్నప్పుడు ఈటీఎఫ్స్తో స్టార్ట్ చేస్తారు. ఈటీఎఫ్స్లో మీరు చిన్నగా మీకు 200, 300 కూడా మనకు ఒక్కొక్క ఈటీఎఫ్ అనేది దొరుకుతుంది అనమాట. ఇండెక్స్ ఈటీఎఫ్స్, నిఫ్టీ, సెన్సెక్స్. నెక్స్ట్ వీక్ నేను క్లియర్గా ఈటీఎఫ్ కోసం ఇన్డెప్త్ వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అనమాట. అండ్ మీరు ఇంకా ఈటీఎఫ్స్లో కూడా ఇంకా ఇన్వెస్టింగ్ అలా చేస్తుంటూ ఉంటే స్లోగా మీకు ఒక ఐడియా వస్తుంది. సెక్టర్స్ మీద, ఇండెక్స్ల మీద మొత్తం అన్ని ఐడియా వచ్చినప్పుడు అప్పుడు నెమ్మదిగా మీరు ఫండమెంటల్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టెక్నికల్స్ ఇవన్నీ నేర్చుకుంటూ స్లోగా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇదే ఇంకా మీకు ఫుల్గా అవగాహన వస్తే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కొత్త వాళ్ళకి ఒక ఐడియా కోసం నేను రిలయన్స్ స్టాక్ అనాలిసిస్ చేశాను. ఎలా మనకి అవైలబుల్ డేటాతో మన దగ్గర ఉన్న ఇప్పుడు స్క్రీనర్లోది ఈ ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఈ చార్ట్స్ని చూసుకొని ఎలా మనకి అవైలబుల్ డేటాతో అనాలిసిస్ చేయాలి అనేది ఆ వీడియో చూస్తే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది స్టాక్ అనాలిసిస్ కోసం. సో లాస్ట్ వచ్చేసి కన్క్లూజన్. ఫస్ట్ చూసుకుంటే కంప్లీట్ బిగినర్స్, అంటే ఇప్పటికిప్పుడే వచ్చి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలని ఉంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి వాళ్ళు కొంచెం క్యాపిటల్ సేవ్ చేసుకొని ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా అది మంచి ఆప్షన్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది, కానీ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్ కాదు. సో ఫస్ట్ చూసుకుంటే మనం కంప్లీట్ బిగినర్స్, ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది, క్యాపిటల్ ఉంది కానీ అంత ఐడియా లేదు అన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ అనేవి కొంచెం మీకు సూటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి లార్జ్ క్యాప్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. కరెంట్లీ చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనేది మీకు కొంచెం మంచిగా మోడరేట్ రిటర్న్స్ అండ్ మోడరేట్ రిస్క్తో ఉంటుంది అనమాట. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటూ ఒక 2-3 months నెమ్మదిగా చిన్నగా డేకి ఒక 20-30 minutes ఇచ్చినా చాలు. అలా ఒక 2 monthsలో మీకు ఈటీఎఫ్స్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఈటీఎఫ్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, అవి ఎలా పర్ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఒక 1-2 monthsలో. అప్పుడు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి, వీటిల్లో కూడా మీరు చిన్నగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు నిజం చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక పక్క, ఈటీఎఫ్స్లో ఒక పక్క, రెండు పక్కల ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరు స్టాక్ మార్కెట్ కోసం నెమ్మదిగా ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటూ వన్స్ ఒక 3-4 months అయ్యాక మీకు మంచిగా ఒక స్టాక్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది చూసుకొని, ఒక సెక్టార్, స్టాక్, మొత్తం ఇండస్ట్రీ అన్ని అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది స్టాక్స్లో బెస్ట్ ఆప్షన్. సో ఇదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరో చెప్పారని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు మీ స్వతహా ఇన్వెస్ట్ చేయాలి, నేను నెక్స్ట్ ఒక 20 years కన్సిస్టెంట్గా 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ప్రతి నెల, లేదంటే నా దగ్గర ఉన్నప్పుడల్లా ఇందులో పెడుతూనే ఉంటాను తప్ప తీయను అన్న పాయింట్ వాళ్ళకే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 15-20 years కాకపోయినా మినిమం టు మినిమం ఒక 7-10 years అయినా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది హోల్డ్ చేస్తేనే మీకు ఎక్కువ రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తుంది. స్టాక్స్ అనే కాదు, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా సరే. సో ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే సింపుల్. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్ మనం హోల్డ్ చేసి ఉంచుకోవాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం ఉన్న క్యాపిటల్ని, బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, ఆ క్యాపిటల్ని తీసుకొచ్చి మనం మ్యూచువల్ ఫండ్స్లోనో ఈటీఎఫ్స్లోనో పెట్టుకుందాం. అది స్లోగా గ్రో అవుతుంటూ ఉంటుంది. కానీ అట్లీస్ట్ మనం ఒక రీసెర్చ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. చేసి ఇన్వెస్ట్ చేస్తే అది గ్రో అవుతుంది. ఈ గ్యాప్లో మనం స్టాక్ మార్కెట్ కోసం కూడా నేర్చుకోవచ్చు. అండ్ వన్స్ ఎప్పుడైతే మనం సెట్ అవుతామో అప్పుడు ఈ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, హోల్ క్యాపిటల్ అదంతా తీసి మనం స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్స్లో కానీ, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఆల్రెడీ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి షేర్ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.